హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజునైతే చాక్లెట్ బిస్కెట్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా, హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేసేస్తారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చాక్లెట్ని అయితే ఇలా తురిమి పెట్టుకోవాలండి. పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని అందులో జాగరీ పౌడర్ అండి 1 కప్పు తీసుకొని, ఒక 1/2 కప్పు షుగర్ అండి. నేను 2 వేస్తున్నాను. వేసేసి ఈ రెండింటిని 1 కప్పు నెయ్యి వేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలండి. బాగా నేను కరిగిచ్చి వేసానండి నెయ్యి అనేది. బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ 3 బాగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గుడ్డు వేసుకుంటున్నాను. గుడ్డు కూడా స్మెల్ పోయేంత వరకు బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఇలా బీట్ అయ్యేంత వరకు బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో సగం వరకు చాక్లెట్ని వేసేసుకోవాలండి. ఇది బేకింగ్ పౌడర్ అండి, సోడా కాదు, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ అండి. వేసేసి ఇది కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. కలిపేసేసుకొని ఇప్పుడు చాక్లెట్ని వేసేసుకుందాం. కొంచెం అయితే ఉంచేసుకోండి పైన గార్నిష్ కోసం, అంతే, లేకుంటే ఏం లేదు, ఇందులో వేసేసుకోవచ్చు. నేనైతే వేసేసానండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు 1 కప్పు మైదా అండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ అనేది మన చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు కలిపేసుకోవాలండి. నాకు ఇంకా పిండి పడుతుంది అనిపిస్తుందండి. పిండి ఇంకా పడుతుందండి. ఇది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకునే లోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకొని ఇందులో స్టాండ్ పెట్టేసుకొని బటర్ పేపర్ తీసేసుకొని బటర్ పేపర్ మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ ఉంటుంది కానీ మళ్ళీ కొంచెం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మన బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలండి. చూడండి, బ్యాటర్ అనేది స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పేపర్ మీద పెట్టేసి మొత్తం పెట్టేశాక చేత్తో చిన్నగా ప్రెస్ చేయాలండి. చిన్నగా ప్రెస్ చేసేసి దీనిపైన చాక్లెట్ని పెట్టేయాలి. మనం ఇందాకలా తీసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ని, దీనిపైన ఇలా గార్నిష్కి పెట్టేసేయాలండి. ఈ సమ్మర్లో పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టామంటే బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే హెల్తీ కదండి. ఇంక ఇప్పుడైతే ప్లేటు దీంట్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేయాలండి. ఒక 10-15 నిమిషాల తర్వాత చూద్దామండి. నేనైతే 15 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి అయితే తీసానండి. కొంచెం మెత్తగా అనిపించింది. కుక్ అయింది కానీ కొంచెం మెత్తగా ఉందండి. ఇంకొక 5 నిమిషాలు వదిలేస్తాను నేను. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, మన బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంక ఇప్పుడైతే తుంచి చూపిస్తాను. బిస్కెట్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాగా కుక్ అయ్యిందో మన బిస్కెట్ అనేది. చూడండి, అచ్చం బయట షాప్లో కొన్నట్టే ఉంటుందండి మన బిస్కెట్ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి ఈ విధంగానే చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి.